హాయ్ అండి. అందరికీ నమస్కారం. మన కథామృతానికి స్వాగతం. ఈరోజు మనం మన కథామృతంలో యద్దనపూడి సులోచనారాణి గారు రాసిన మీనా నావెల్ సెకండ్ బుక్ 4th పార్ట్కి వచ్చేసామండి. ఒకవేళ మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఆ చెట్లు, ఆ ముళ్ళ కంచె చూడగానే క్షణంసేపు నా గుండెలు వేగంగా కొట్టుకున్నాయి. ఈ చెట్లన్నీ ఇప్పుడు కృష్ణవి. ఈ తోటంతా అతని సొంతం. దాని మీద ఎవరికీ ఎలాంటి హక్కు లేదు. నాకు చాలా ఆనందంగా అనిపించింది. తోటలో పాదం పెడుతూనే కృష్ణ ఎక్కడ ఉన్నాడా అని నేను కళ్ళతోనే వెతికాను. దూరంగా రావి చెట్టు చుట్టూ కట్టిన గట్టు మీద కూర్చుని ఉన్నాడు. అతను అటువైపు తిరిగి ఉండడం వల్ల నా రాకను గుర్తించే అవకాశమే లేదు. మెల్లగా ఎలాంటి చప్పుడు కానివ్వకుండా అడుగులో అడుగు వేస్తూ అతను వెనుకగా దగ్గరగా వచ్చాను. ఒక్కసారి మాట్లాడి అతను ఉలిక్కిపడేలా చేయాలని మొదట నా సంకల్పం. కానీ తీరా అతను దగ్గరకు రాగానే ఆ సంకల్పం విచిత్రమైన ఒక చిలిపి ఊహగా మారింది. అతనికి ఎదురుగా చామంతి పూలు నిండిన బుట్ట ఉంది. కృష్ణ చేతిలో చిన్న కత్తెర ఉంది. బుట్టలో కుక్కి నిండుగా నింపిన ఆ పువ్వుల్ని ఒక్కటొక్కటిగా తీసి చాలా పొడుగ్గా ఉన్న కాడలనన్నీ ఒకే రకంగా సమంగా ఉండేటట్లు కత్తిరిస్తున్నాడు. ఒక్క క్షణం అతని చేతులు ఊరికే ఉండవు కదా. ఎప్పుడు ఏదో ఒక పని అతని కళ్ళకు కనిపిస్తూనే ఉంటుంది. నేను బ్యాగ్ గట్టు మీద పెట్టి చటుక్కున చేతులు చాచి అతని కళ్ళు మూశాను. ఏదో దీర్ఘాలోచనలో పరధ్యాసగా ఉన్న అతను ఉలిక్కి పడడం నేను గమనించకపోలేదు. నా చేతులు తడుముతూ ఎవరు అన్నాడు. చెప్పుకో అన్నాను రహస్యంగా గొంతు తగ్గించి. అతనికి నేనని వెంటనే తెలిసిపోయినా తెలియనట్లుగా నా చేతుల్ని మోచేతుల వరకు తడిమాడు. నవ్వుతూ అన్నాడు, ఇంకెవరు? ఈ సాహసం, ఈ చొరవ నా దగ్గర ఇంకెవరికున్నాయి? గుణాలు వర్ణిస్తే లాభం లేదు, పేరు చెప్పాల్సిందే. చెప్పకపోతే రెట్టిస్తున్నట్లుగా అన్నాడు. నేను క్షణం ఆలోచించి చేతులు తీయబడవు అన్నాను. బాగుంది. ఈరోజు రాత్రి రాజు పెళ్లివారు వస్తున్నారు కాబట్టి సరిపోయింది. లేకపోతే నీతో పందెం వేసి ఈ రాత్రంతా నిన్ను ఇలాగే కూర్చోపెట్టేవాణ్ణి. లాభం లేదు ఇప్పుడు. సరే చెప్తున్నాను. పేరు సత్యభామ. అసలు పేరు చెప్పాలి, ముద్దు పేర్లు కుదరవు. అసలు సిసలైన పేరే అది. మన వాళ్ళు ముందు పేరు పెడతారు కానీ పెద్ద అయిన తర్వాత అసలు స్వభావం గుర్తించి పేరు పెట్టాలి. ముక్కు మీద కోపం, నాజూకైన మనసు, కాస్త మంచితనం, ఇంకాస్త కొంటితనం ఉన్న అమ్మాయివి నువ్వు. ఆహా, ఈ మీనా పొగడ్తలకు లొంగిపోయే మనిషి కాదని ముందు తెలుసుకోవాలి. అదిగో చూసావా, నీ పేరు నువ్వే చెప్పేశావు. ఫక్కున నవ్వాడతను. ఆ నవ్వు నా మనసులో ఏ గిలిగింతలు పెట్టిందో నాకే తెలియదు. కానీ అప్రయత్నంగా, నాకు తెలియకుండా అతని తలని గుండెలకు గట్టిగా అదుముకున్నాను. ఇదేంటి అన్నాడు. నేను వెంటనే అతని కళ్ళ మీద నుంచి చేతులు తీసేసి భుజాలు పట్టి అవతలకు తోశాను. నువ్వు చాలా చెడ్డవాడివి. ఎవరి మాటలు వాళ్ళ మెడకు చుట్టడంలో చతురుడివి. నీకు కాస్త దూరంగా ఉండడం చాలా మంచిది. చీర మీద లేని దుమ్మును చేత్తో దులుపుకుంటూ అన్నాను. నేను అప్రయత్నంగా, అనుకోకుండా చేసిన పని అతను గుర్తించాడన్న సత్యం నాకు సిగ్గుగా, క్షణసేపు అతని కళ్ళలోకి సూటిగా చూడలేనట్లుగా అనిపించింది. ఇంతలో పూల తట్టలు తీసుకువెళ్ళడానికి కూలీలొచ్చారు. కృష్ణ ఒక తట్ట అట్టిపెట్టి మిగతావన్నీ వాళ్ళ నెత్తి మీద ఎత్తి వాళ్ళకేదో చెబుతూ జేబులోని కొంత డబ్బు తీసి వాళ్ళకిచ్చాడు. నేను బ్యాగ్ తీసుకుని అక్కడి నుంచి లేచి యువతలకొచ్చేశాను. కృష్ణ 2 రోజుల పాటు తన తోటకు రానని, ఆ 2 రోజులు ఏమేం చేయాలో వాళ్ళకి పనులు గుర్తు చేస్తూ ఉన్నాడు. చిత్తం దొర. అలాగే బాబయ్య అంటూ వాళ్ళు తలలూపుతున్నారు. అక్కడి నుంచి దూరంగా మొక్కల వైపు వచ్చేసిన నేను క్షణంసేపు ఆగిపోయాను. నాకెదురుగా కనుచూపు మేర వరకు అన్నీ చామంతుల మళ్ళు ఉన్నాయి. అన్నీ మొగ్గ తొడిగి, కొన్ని విడిచి, కొన్ని విడవడానికి సిద్ధంగా ఉన్న రేకులు విప్పుకుంటూ ఉన్నాయి. ఆ తోటంతా పసుపు, ఆకుపచ్చల రంగుల కలయికతో కంటికి ఇంపుగా, ఆ తోటకంతా ఎంతో శోభాయమానంగా ఉంది. నేను నిలబడిన చోట పువ్వులు కోసి అక్కడ పడేశారు కాబోలు. రేకులు చాలా రాలి ఉన్నాయి. అక్కడ చిన్న గడ్డివాముంది. దాని ముందు కొంత గడ్డి ఆరబెట్టినట్లుగా పరిచి ఉంది. నేను చుట్టూ చూశాను. నేను కూర్చోవడానికి అనువైన ప్రదేశం కనిపించలేదు. ఇక్కడ ఈ గడ్డిలో కూర్చుంటే చీర పాడవదని అనిపించింది. చెప్పులు వదిలి చాపలా పరిచినట్లు పరుపులా మెత్తగా ఒత్తుగా ఉన్న గడ్డి మీద కూర్చున్నాను. నా గుండెలు దడదడలాడుతున్నాయి. యుద్ధ సమయంలో అత్యంత ప్రమాదమైన పరిస్థితి ఏర్పడినప్పుడు తెగింపుతో ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పదు అనుకునే సైన్యాధికారి మనసులా ఉంది. నాకెందుకో ఈ పొలం విషయం చెప్పడం నేను అనుకున్నంత సులభం కాదని అనిపించింది. సాధ్యమైనంత వరకు నవ్వులాటల్లో, తమాషాగా, చిలిపిగా, అమాయకంగా మెల్లగా బయట పెట్టడానికి నిశ్చయించుకున్నాను. కృష్ణ వాళ్ళని సాగనంపి నేను ఉన్న చోటుకొచ్చాడు.
అతని చేతిలో పూర్తిగా విరిసిన 2 చామంతి పూలున్నాయి. పూలు కావాలా మీనా అన్నాడు. కావాలన్నట్లు తలూపాను. తీసుకోమన్నట్లు చేయి చాచి అందించాడు. పెట్టు తలని అతనికి అభిముఖంగా తిప్పాను. నేనా అన్నాడు. పెట్టవు ఎందుకని? అతను మాట్లాడలేదు. నేను కళ్ళు పెద్దవి చేసి చూశాను. అయ్యో రామా, మైలపడిపోతావా ఏం? లేకపోతే ఇంతలోకే ఈ కాస్తలోకే మీ సుందరికి అన్యాయం జరిగిపోయినట్లవుతుందా? అతను నా కవ్వింపుని గుర్తించినట్లున్నాడు. మాట్లాడలేదు. నవ్వి ఊరుకున్నాడు. పోనీలే, ఇవ్వకపోతే మానేసే, నాకేమొద్దు. అతను నేను ఊహించినట్లు తీసుకోమని బలవంతం చేయలేదు, తలలో పెట్టనూ లేదు. ఆ ప్రసంగం అంతటితో అయిపోయినట్లుగా చామంతి పువ్వులు మడివైపు తిరిగాడు. వాటిని కొద్దిసేపు పరీక్షగా చూశాడు. ఏంటో చెప్తానన్నావు, చెప్పు త్వరగా అన్నాడు. నువ్వంత తొందర పెట్టావంటే నేను అస్సలు చెప్పను. అతను వెనక్కి తిరిగాడు. తోటంతా నీరెండ ఆవరించుకుంది. బంగారంలా తళతళ్లాడుతున్న ఆ నీరెండలో నా ఎదురుగా నిలబడిన అతని మూర్తి ఎంతో ముచ్చటగా హుందాగా ఉంది. అతను ఏమనుకున్నాడో ఏమో, వచ్చి నా పక్కగా మా ఇద్దరి మధ్య ఇంకో మనిషి కూర్చున్నట్టంత దూరంలో కూర్చున్నాడు. నీతో పెద్ద చిక్కే. 1 మాట్లాడితే తక్కువ, 2 మాట్లాడితే ఎక్కువ అంటావు. సరే, నీ ఇష్టం వచ్చినప్పుడు చెప్పు. నేను వెంటనే ఏం చెప్పలేదు. అతను ఏం మాట్లాడలేదు. నేను బ్యాగ్ ఒళ్ళో పెట్టుకుని మోకాళ్ళ చుట్టూ చేతులు పెనవేసుకుని తోటంతా కలయి చేస్తూ కూర్చున్నాను. ఆ తోటలో వీస్తున్న గాలి, ఆ చెట్ల ఆకులు రాసుకుంటున్న సవ్వడి, అక్కడక్కడ విచిత్రమైన శబ్దాలు చేస్తున్న పిట్టలు, వీటన్నింటినీ పరీక్షగా చూడసాగాను. కృష్ణ కొద్దిగా వెనక్కి వాలి కుడి మోచేయి ఆనించి కూర్చున్నాడు. ఏదో విషయం సుదీర్ఘంగా ఆలోచిస్తున్నట్లుగా ఉంది అతని ముఖం. కొద్దిగా తల వంచి కూర్చున్న అతని చేతుల్లో నా తలలో అలంకరింపబడాల్సిన 2 పెద్ద చామంతులు ముక్కలు ముక్కలై వేలు లక్షలు రేకులుగా విడిపోతున్నాయి. అయ్యయ్యో, వాటిని ఎందుకు అలా చింపేస్తున్నావు అన్నాను. నువ్వు పెట్టుకోనన్నావుగా. నేను పెట్టుకోనన్నానా? నన్ను కవ్వించుకు మీనా, నీకు పుణ్యం ఉంటుంది. ఆ విషయం ఏమిటో త్వరగా చెప్పు, ఇంటికి వెళ్ళాలి నేను. సరే అయితే చెప్పేస్తాను, నువ్వు కళ్ళు మూసుకో, సీరియస్గా చెప్పాను. నేనా? ఎందుకు? బుద్ధిమంతుల్లా చెప్పినట్లు చేస్తే పని త్వరగా అవుతుంది. అడ్డు ప్రశ్నలు వేసిన కొద్దీ ఆలస్యం అవుతుంది. నీ ఇష్టం. కృష్ణ క్షణంసేపు నా వైపు కుతూహలంగా, నా మనసులో ఉన్నదేమిటో కనిపెట్టాలన్నట్లు రెప్పవాల్చకుండా చూశాడు. నేనేనా అతనికి దొరికేది? చిరునవ్వుతో చూశాను. తన చేతుల్లో చింపి పట్టుకున్న చామంతి పూరేకులన్నీ కొద్ది కొద్దిగా తీసి నా తల మీద పోశాడు. ఇదేంటి అన్నాను, నా భుజాల మీద ఒళ్ళో పడిన వాటిని దులుపుకుంటూ. నా బుగ్గన కాటుకు పెట్టి పెళ్లికొడుకుని చేశావుగా. పెళ్లికొడుకు ఎవరికైనా తలంబ్రాలు పోయొద్దు మరి? అతను ఆ మాటలన్న తీరుకో లేక వాటిల్లో ఉన్న భావానికో గాని నా చెంపలు కెంపులైనాయి. మంచివాడివే. నువ్వు నా వైపు చూసినప్పుడల్లా ఇలాంటి చిలిపి పని ఏదో ఒకటి చేయబుద్దవుతుంది. కళ్ళెత్తి సూటిగా నా వైపు చూడకు మరి. బాగుంది ఈ దబాయింపు. దబాయింపు కాదు మీనా, నిజంగా చెప్తున్నాను. నువ్వు కళ్ళకు కనిపించగానే నా మనసు ఎంత ఆహ్లాదంగా ఉంటుందో తెలుసా? నేను నవ్వు ముఖంతో తెలియదన్నట్లు తలూపాను. అతని కళ్ళల్లో సున్నితమైన బాధ మిలమిలలాడుతూ కనిపించింది. తెలియదు, నీకెలా తెలుస్తుంది? పోన్లే గాని ఇంతకీ విషయం ఏంటో చెప్పు. నన్ను ఇక్కడికి ఎందుకు రమ్మన్నావు? ఇంతకీ అసలు చెప్పేందుకేమైనా ఉందా, ఒట్టిదేనా అనుమానంగా అడిగాడు. ఒట్టి మాటలు నేనెప్పుడు చెప్పను. నువ్వు కళ్ళు మూసుకోమంటే మూసుకోలేదు, నేనేం చేయను? సరి సరి, అపరాధం ఒప్పుకుంటున్నాను. కృష్ణ బుద్ధిమంతుల్లా కళ్ళు మూసుకున్నాడు. చేతులు చాపు అన్నాను. చేతులు చాచాడు. దోసిలి పట్టు ఆజ్ఞాపించాను. నా గుండెలు వేగంగా కొట్టుకోసాగాయి. బాగుంది, భవతి భిక్షాందేహి అని కూడా అనాలా? దోసిలి పడుతూ నవ్వుతూ అన్నాడు. నేను చప్పున బ్యాగ్ తెరిచి అందులో నుంచి కాగితాలు తీసి అతని చేతుల్లో పెట్టాను. కాగితాలు చేతికి తగలగానే అతను ఉలిక్కి పడినట్టుగా కళ్ళు తెరిచాడు. ఇదేమిటి అన్నాడు. చూడు, నీకే తెలుస్తుంది. అతను తీసి చూశాడు. కుతూహలంగా చదవటం ప్రారంభించిన అతను మొదట కనుబొమ్మలు ముడిపడ్డం, ఆ తర్వాత క్రమేపీ ముఖం వివర్ణం అవడం నేను గమనించకపోలేదు. కాగితాలు పూర్తిగా చదవడం అయ్యేసరికి అతని ముఖం కందగడ్డలా అయింది. చిదిపితే రక్తం చివ్వున చిందేటంత ఎర్రబడింది. ఎవరి పనిది? సూటిగా నా వైపు చూస్తూ అడిగాడు. నాదే, గర్వంగా చూస్తూ అన్నాను నేను. ఈ సంభాషణ అంతా నవ్వులాటగా తీసేయడానికి నిశ్చయించుకున్నా. ఎవరిని అడిగి చేశావు? ఎవరిని అడగాలి? ఈ ఇంటి మేనకోడలిగా నాకు అన్ని అర్హతలు ఉన్నాయని నువ్వే చెప్పావుగా. కృష్ణ మాట్లాడలేదు. ఆగ్రహాన్ని, ఆవేశాన్ని అతను దిగమింగుతున్నట్లుగా కనిపించాడు. మరోసారి కాగితాలు గబగబా ఆశాంతం చదివాడు. మా డబ్బు ముట్టుకోనని కదూ నీ ప్రతిజ్ఞ. అందుకని నా నోట్లో మాట పూర్తి కానేలేదు. అందుకని
నాకు గర్వభంగం చేశావన్నమాట. కృష్ణ కొట్టినట్లుగా అని చేతిలో ఉన్న కాగితాలు నా మీద గిరాటు కొట్టి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. నేను భయపడినంతా జరిగింది. ఇతనికి నచ్చజెప్పడం కష్టమే. కృష్ణ నేనున్న చోటికి దూరంగా వెళ్ళి అక్కడున్న పనస చెట్టును ఆనుకుని అటువైపు తిరిగి నిలబడ్డాడు. అతను ఎంత అభిమానవంతుడో నేను ఎరగంది కాదు. నాలో ఉన్న స్త్రీత్వం అతనిలో అది గాయపడకుండా నా మనసులో ఉన్న సదుద్దేశం మెల్లగా ఓపికగా ఎలాగైనా సరే అతనికి నచ్చజెప్పాలని తహతహలాడసాగింది. నేను లేచి అతని దగ్గరగా వెళ్ళాను. నా అడుగుల చప్పుడు విని కూడా అతను నా వైపు తిరగలేదు. నేను సంకోచం విడిచి అతని చేయి పట్టుకున్నాను. ఒక్క విదిలింపుతో విదిలించేసుకున్నాడు. నువ్వు నా మాట వినవా? నిష్ఠూరంగా నెమ్మదిగా అడిగాను. అతను చర్రున ఇటువైపు తిరిగాడు. అతని ముఖం చూడగానే నాకు భయం వేసింది. క్రోధం, అభిమానం, అసహనం, నిస్సహాయత, గుండెలను దహించి వేస్తున్నప్పుడు పొందే యాతన అతని ముఖంలో ప్రతిబింబిస్తోంది. పళ్ళ బిగున అన్నాడు, ఇంకా ఉందా నువ్వు చెప్పాల్సింది? ఉంటే ఏంటో అది చెప్పు. అతను ఖచ్చితంగా నిర్మోహమాటంగా చెప్పేశాడు. ఇంకేవేవి చెప్పాల్సినవి ఉన్నాయో చెప్పు, చెప్పేసి వెళ్ళిపో. దయించి ఇక్కడి నుంచి తక్షణం వెళ్ళు. నేను పశువులా మారి నిన్ను అవమానం చేయకముందే వెళ్ళిపో. అది నీకు నాకు ఇద్దరికీ మంచిది. నేను భయంగా అతని వైపు చూశాను. ఉగ్ర నరసింహమూర్తిలా ఆగ్రహంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఇతనికి నచ్చజెప్పడం అనేది నేను అనుకున్నంత సులభం కాదు అనిపించింది. నాకెందుకో ఏడుపు వచ్చేసింది. క్షణం క్రితం నాతో నవ్వుతూ తుళ్ళుతూ మాట్లాడిన మనిషేనా ఇతను? తల అడ్డంగా తిప్పుతూ దృఢంగా అన్నాను, వెళ్ళను. నా మాట నువ్వు శాంతం వినే వరకు నేను వెళ్ళను వెళ్ళను వెళ్ళను. నేను చేసిన ఈ పని నీకు బాధ కలిగిస్తే నన్ను క్షమించు. నిన్ను మనస్ఫూర్తిగా క్షమార్పణ కోరడానికి నేనేమి సిగ్గుపడను. నీ అభిమానం సంగతి నాకు తెలుసు. నువ్వు ఎక్కడా డబ్బు దొరకని పక్షంలో ఈ తోటను వదులుకోనైనా వదులుకుంటావు, కానీ మా డబ్బు చిల్లి గవ్వ కూడా తీసుకోవని కూడా బాగా తెలుసు. నిన్ను గాయపరచాలని కానీ హీనపరచాలని కానీ నా ఉద్దేశం కానే కాదు. నాన్నగారు మీ దగ్గరకు తరచుగా రాలేకపోయిన మాట నిజమే. అంత మాత్రాన మీ మీద అభిమానం లేదని నువ్వు అనుకుంటే పొరపాటే అవుతుంది. తను అంత డబ్బు గలవాడై ఉండి కూడా మీకు ఈ సహాయం చేయలేకపోతున్నందుకు ఆయన ఎంత బాధపడుతున్నారో, ఆ బాధ ఎంత అశాంతిగా ఆయన్ని వేధిస్తుందో నాకు తెలుసు. ఈ డబ్బు నీకు ఊరికే ఇవ్వలేదు, అప్పుగా ఇచ్చాం. నీ వీలు వెంట తీర్చు, కావాలంటే వడ్డీ కూడా ఇవ్వు. ఇది నీకు అవసరానికి చేయూత ఇవ్వడం మినహా ఇంకేది కానే కాదు. అతను నా మాటలు లక్ష్య పెట్టలేదు. వాటి వెనుక దాగి ఉన్న ఆత్మీయతను గుర్తించాలనే ప్రయత్నమే చేయలేదు. నకసిక్క పర్యంతం చూశాడు. వ్యంగ్యంగా కటువుగా అన్నాడు, ఓహో, ఏం ఉదారత్వం! ఎందుకో నా మీద ఇంత ఆపేక్ష. అతని వ్యంగ్యానికి నాకు ఒళ్ళంతా కంపరం పుట్టుకొచ్చింది. చేతిలో సమయానికి ఏదీ లేదు, కానీ ఉంటే అది అతని ముఖం మీదకి విసిరి కొట్టి ఉండేదాన్ని. నీ మీద కాదు అపేక్ష, మీ మీద. మీ అన్న అక్షరాన్ని ఒత్తి పలుకుతూ అన్నాను. నాకు నిజంగా కోపం వచ్చింది. నేను ఈ పని చేసింది నీ కోసం కాదు, మీకోసం, అత్తయ్య కోసం, పిల్లల కోసం. మాకు నీ మీద అధికారం లేకపోవచ్చు, కానీ వాళ్ళ మంచి చెడులు చూసే బాధ్యత ఉందిగా, దాన్ని నువ్వు కాదనలేవుగా. ఆహా, వెక్కిరింతగా తల తిప్పాడు. చాలించు నీ వెక్కిరింతలు. నీకు సుందరి, నాకు సారథి వాగ్దానం అయిపోయి ఉండకపోతే నిజంగా నీ గర్వం అణిచేదాన్ని. నీ ఇష్టం ఉన్నా లేకపోయినా నేను ఈ ఇంటి కోడలనయ్యి నీ మెడలు వంచి నీ ముక్కుకు తాడేసి చెంగుకు మూడేసుకునేదాన్ని. కృష్ణ కొత్త విషయం వింటున్నట్లుగా చూశాడు. అతని కనుబొమ్మలు కొద్దిగా పైకి లేచాయి. నువ్వు చాలా అదృష్టవంతుడివి, అందుకే నాకు కాకుండా పోయి గంగిగోవు లాంటి సుందరిని భార్యగా పొందుతున్నావు. కృష్ణ ముఖంలో ఆగ్రహం కొద్దిగా సడలింది. వెంటనే జవాబు చెప్పలేని వాడిలా ముఖం పక్కకు తిప్పుకున్నాడు. ఈ పరిస్థితుల్లో నాకు ఆగ్రహం నటించడమే ఉత్తమమైన మార్గంగా తోచింది. కావాలని బాధపడుతున్నట్లుగా చాలా కోపంగా అన్నాను, వెళ్ళిపోవాలట నేను. వెళ్ళిపోక శాశ్వతంగా నీ ఇంట్లో ఉండడానికి వచ్చాననుకున్నావా? ఇప్పుడే వెళ్ళిపోతాను. చిచి, ఎంత సిగ్గుమాలిన దాన్ని! నా సిగ్గులేనితనానికి నాకే వెగటు వేస్తోంది. నువ్వు పిలవకుండా నీ ఇంటికి వచ్చిన దాన్ని. ఇంతకంటే మర్యాద నాకేం దక్కుతుందిలే. వీరయ్యకి కబురు చేయి, బండి తెప్పించు, ఇటు నుంచి ఇటే వెళ్ళిపోతాను. అతనికి వీపు పెట్టి ఇటువైపు తిరుగుతూ అన్నాను. మీనా, ఆదుర్దాగా పిలిచాడు. నాకు చాలా సంతోషం వేసింది. అతని కంఠంలో ఆగ్రహం పూర్తిగా తగ్గిపోయింది. కానీ నేను సంతోషించినట్లు అతనికి కనిపించదలుచుకోలేదు. విసురుగా అన్నాను, ఇప్పటికీ నువ్వు చెప్పింది నేను విన్నది చాలు. ఇంకేమొద్దు. నువ్వు వద్దని తిరస్కరించినా నీకు సహాయం చేయాలని చూడటం నాది పొరపాటే, చాలా పెద్ద పొరపాటు. నన్ను క్షమించు. నువ్వు నా పట్ల చూపిన చనువుని, స్నేహాన్ని, ఆత్మీయతను గుణించుకుని
నీ ఇష్టం లేకపోయినా ఈ సహాయం చేసే అధికారం నాకు ఉందని భ్రమించాను. ఆ భ్రమతోనే నీ వెంట బెజవాడలో అంత సరదాగా తిరిగాను. మంచిదే, ఇప్పటికైనా నా కళ్ళు తెరిపించావు. నేను అతని వైపు తిరిగాను. అతని ముఖంలోకి సూటిగా చూస్తూ అన్నాను, నీ దగ్గర ఎలాంటి అధికారం అర్హత లేని నేను నువ్వు పెట్టిన చీర ఎందుకు తీసుకోవాలి? నా కోసం నువ్వు బెజవాడలో అంత డబ్బు ఖర్చు చేస్తే ఎందుకు ఊరుకోవాలి? ఏం అభిమానం అనేది నీ ఒక్కడి సొత్తేనా? అది ఇంకెవరికీ ఉండదా? మీనా, నువ్వు నువ్వు చాలా పొరపడుతున్నావు, అతను కంగారుగా అన్నాడు. ఇప్పటి వరకు పొరపడ్డాను, ఇక పడను. ఆగు, ఉండు, అంతా లెక్కలేసి నీ డబ్బు నీకే ఇచ్చేస్తాను. జన్మలో ఇంకెప్పుడు పిలవకుండా ఎవరింటికి వెళ్ళకూడదు. నేను వెనక్కి తిరిగి గబగబా వెళ్ళి గడ్డి మీద పడి ఉన్న బ్యాగ్ తెరిచి అందులో చేతికి వచ్చిన డబ్బు తీశాను. 400 రూపాయల నోట్లున్నాయి. అవి పట్టుకుని తిరిగి వచ్చేసరికి కృష్ణ చెట్టు దగ్గర అటువైపు తిరిగి ఏదో ఆలోచిస్తున్నట్లుగా నిలబడ్డాడు. ఇదిగో నీ డబ్బు. నేను లెక్కల్లో నీ అంత గట్టిదాన్ని కాదు. నీకు రావాల్సింది తీసుకుని మిగతాది తర్వాత పంపు అన్నాను. కృష్ణ మెల్లగా నా వైపు తిరిగాడు. నా మాటలు అతను ఎంత బాధపడుతున్నాయో నాకు అతని ముఖం చూడగానే అర్థమైంది. నా చేతిలో ఉన్న నోట్లను చూస్తూ ఏంటిది అన్నాడు. డబ్బు తెలియడం లేదా? అతను క్షణం సేపు నా కళ్ళలోకి పరిశీలనగా చూశాడు. నిజంగానే తెలియడం లేదు. నాకు మతిపోయినట్లుగా ఉంది. గాలి దుమారంలో చిక్కుకుని ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్లుగా ఉంది. ఒక్క నిమిషం నన్ను స్థిమితంగా ఆలోచించుకొని నా చేయిని మృదువుగా అవతలికి నెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నేను పెదవులు బిగబట్టి అలారా దారికి అన్నట్లుగా చూస్తూ అక్కడే నిలబడ్డాను. అయ్యగారి బలహీనత ఎక్కడో నాకు ఇప్పుడు తెలిసిపోయింది. అతనికి ముందుగా మనమే కోపం తెచ్చుకోవాలి. అతను అనుబోయే మాటలన్నీ మనల్ని మనమే అనుకోవాలి. ఈ రహస్యం సుందరికి కూడా చెప్పాలి తప్పకుండా. తోటలోకి అప్పుడప్పుడు వనభోజనానికి వచ్చే వాళ్ళ ఆహ్లాదం కోసం కృష్ణ సిమెంట్తో చిన్న కొలను లాంటిది కట్టించి అందులో తెలుపు ఎరుపు తామరలు తెచ్చివేశాడు. అవి బాగా పెరగలేదు. అక్కడొకటి ఇక్కడొకటి చెదురుగా ఉన్నాయి. కృష్ణ నా దగ్గర నుంచి వెళ్ళి ఆ గట్టు మీద కూర్చున్నాడు. నేను 5 నిమిషాలు అక్కడే నిలబడిపోయాను. నేను జయించినట్లేనా? నేను చేసిన ఈ ప్రయత్నం ఫలిస్తుందా? అతను నా సహాయం స్వీకరిస్తాడా? ఈ ప్రశ్నలతో వేగిపోతున్న నేను గుండెలు అదిమ పట్టుకుని అక్కడే నిలబడ్డాను. 5 నిమిషాల తర్వాత అతను వెనుకగా వెళ్ళాను. తెగిందా నీ ఆలోచన? ఇదిగో నీ డబ్బు చేయి చూపాను. లేదు, ఒకరికి ఇచ్చినది తీసుకోవడం నాకెప్పుడు అలవాట్లేదు. జాగ్రత్త, ఆలోచించుకుని మాట్లాడు. ఆ మాట నేను అనాల్సి వస్తుందేమో అంటావనే నా భయం. నువ్వు జాగ్రత్తగా నా నోరు కట్టేశావు. హఠాత్తుగా తన భుజం మీద నుంచి డబ్బు ముందుకు చాచి పట్టుకుని ఉన్న నా చేయి పట్టి బలంగా గుంజాడు. అప్రమత్తంగా ఉన్న నేను అనుకోకుండా అతను అలా గుంజడంతో తూలి అతని భుజాల మీద పడ్డాను. ఓడిపోయాను మీనా, చిత్తుగా ఓడిపోయాను అన్నాడు. అతని కంఠంలో ఏదో కసి, కోపం ప్రతిధ్వనించాయి. నేను రెండో చెయ్యి అతని ఎడం భుజం మీద నుంచి ముందుకు పోనిస్తూ అతని చెవిలో రహస్యంగా మెల్లగా మృదువుగా చెప్పాను. నాన్నగారు ఎప్పుడు ఏం చెప్తుంటారో తెలుసా? జీవితం పరుగు పందెం లాంటిదిట. పరిగెత్తుతూ ఉండడమే మన పని. గెలుపోటములను గురించి ఆలోచించకూడదుట. కృష్ణ నా 2 చేతులను తన గుప్పిట్లో పట్టుకున్నాడు. అసలు నిన్ను ఇక్కడికి రానివ్వడమే నాది పొరపాటు. అప్పుడే మొదట్లోనే వీళ్ళదని వ్రాసుంటే బాగుండేది. అదుగో మళ్ళీ నేను లేవబోయాను. కానీ అతను నన్ను లేవనీయలేదు. మాకు క్రిందుగా కొలనులో నీళ్లు నిశ్చలంగా ఏమాత్రం కదలిక లేకుండా ఉండటంతో ఆ నీళ్లలో మా ఇద్దరి ప్రతిబింబాలు అద్దంలలా కనిపిస్తున్నాయి. నా 2 చేతులు అతని మెడను పెనవేసుకుని అతని గుండెల దగ్గర అతని గుప్పిళ్లలో బిగుసుకుని ఉన్నాయి. నా చెంప అతని చెంప దగ్గరగా ఉంది. మా ప్రతిబింబాలు చూడగానే నా బుగ్గల్లోకి వెచ్చటి రక్తం ఒక్కసారి పొంగులా వచ్చింది. నేను కొద్దిగా ముఖం తిప్పి నోరు తెరిచి మునిపళ్లతో అతని చెంప మీద కొరికాను. ఏయ్, ఏంటది? కృష్ణ నా చేయి వదిలి కుడి చేత్తో చెంప తుడుచుకున్నాడు. నా పళ్ళఘాట్లు కొద్దిగా లీలగా కనిపిస్తున్నాయి. ఏం చేయను? నాకు కొన్ని సమయాల్లో గిల్లడం అలవాటు. నా చేతులు కదలనీయకుండా పట్టుకున్నావు మరి. లాభం లేదు. నీతో ఇంకా కొంచెంసేపు ఒంటరిగా ఉన్నానంటే చాలా ప్రమాదం జరిగేట్లుంది. వెళ్దాం పదా. ఈసారి నేను అతన్ని లేవనీయలేదు. చేతులు భుజాల మీద నొక్కి ఉంచాను. నీళ్లలో కనిపిస్తున్న అతని ప్రతిబింబం వైపు చూస్తూ అడిగాను. ఎక్కడికి? నన్ను వెళ్ళిపోమన్నావుగా. ఇప్పుడు అనను. నువ్వు యజమానురాలివి, నేను నీ సేవకుడిని. నేను చక్కిలిగింతలు పెట్టినట్లే నవ్వాను. నిజంగా నీలాంటి సేవకుడు దొరకటం చాలా అదృష్టం. అత్తయ్య నిన్ను నడి బజార్లో నిలబెట్టి వేలం వేస్తే బాగుండును. హాయిగా డబ్బిచ్చి కొనుక్కుందును. ఇప్పుడు నువ్వు చేసింది ఆ పని కాదా? ఏమో, నీకే తెలియాలి. కృష్ణ చేయి వెనక్కి రానిచ్చి నా ముక్కు పట్టి ఊపాడు. అన్నీ తెలుస్తున్నాయి, ఒక్కటే తెలియడం లేదు. ఏమిటది?
చదువురాని ఈ పల్లెటూరు మూర్ఖుడి మీద నీకెందుకింత కనికరం అని. ఈ మనిషి కాస్త మూర్ఖుడే, కానీ చదువురాని వాడు మాత్రం కాదు. చదువు వచ్చునని గర్వంగా చెప్పుకునే చాలా మంది కంటే సమర్థుడని నాకు తెలుసు. కొద్దిసేపటి క్రితం మా ఇద్దరి మధ్య భూకంపంలా రాబోయిన ఆఘాతం అదృష్టవశాత్తు తప్పిపోవడంతో ఇద్దరం మళ్ళీ సరసమైన ధోరణిలో పడ్డాం. మానసికంగా, శారీరకంగా అతి సన్నిహితంగా ఉన్న మేము దాదాపు ఆ పరిసరాలే మర్చిపోయాం. తోటలోకి ఎవరైనా వస్తారేమో అనే ధ్యాస కూడా మర్చిపోయాం. అబ్బా, చాలా టైం అయింది. ఇంటి దగ్గర ఇద్దరు ఏమైపోయారా అని గాబరా పడతారేమో, వెళ్దాం పదా. ఎందుకో తలెత్తి పైకి చూసిన కృష్ణ నన్ను వదిలేస్తూ లేచాడు. నేను సరిగ్గా లేచి నిలబడ్డాను. ఇద్దరం ఇటువైపు తిరిగిన వాళ్ళమల్లా కొయ్యబారిపోయి నిలబడ్డాం. మాకెదురుగా 2 గజాల దూరంలో సుందరి నిలబడి ఉంది. ఆ అమ్మాయి అక్కడికి ఎప్పుడు వచ్చిందో మేము గుర్తించలేదు, కానీ వచ్చి చాలాసేపు అయినట్లు ఈర్ష్యగా చూస్తూ, అవమానంతో, క్రోధంతో కణకణలాడుతున్న నిప్పులాంటి కళ్ళతో చూస్తున్న ఆ ముఖమే చెబుతోంది. నేను అప్రయత్నంగా కృష్ణ వైపు చూశాను. అతను నా వైపు చూడలేదు. స్థాణువులా నిలబడి ఉన్నాడు. ఒక్క క్షణం భూమి కృంగి నేను క్రిందకి దిగిపోతే బావుండును అనిపించింది. కృష్ణతో నాకున్న చనువు అపురూపమైనది. అది ఒకరి దృష్టిలో అపరాధంగా పరిగణించబడ్డం నేను సహించలేనిది. నేను నోటమాట రానట్లు రకరకాల భావాలతో ఉక్కిరిబిక్కిరి అవుతూ అలాగే నిలబడిపోయాను. కృష్ణ ఒక్క క్షణంలో తనను తాను ఎలా సంభాళించుకున్నాడో ఏమో నన్ను ఉద్దేశించి అన్నాడు. మీనా, చాలా బుద్ధిపోయింది, ఇంటికి వెళ్ళు. అతని కంఠంలో ఎలాంటి తడబాటు లేదు. సుందరి చూపులు నా మీద నిప్పులను కురిపిస్తున్నాయి. నేను సిగ్గుపడకుండా, కుంచుకుపోకుండా, తప్పు చేసినట్లుగా తలదించుకోకుండా ఉండడానికి చాలా శక్తి కూడా తెలుసుకోవాల్సి వచ్చింది. నేను యువతలకు వచ్చేశాను. గడ్డి మీద పడిన బ్యాగ్ తీసుకున్నాను. నేను తోటలో నుంచి బయటకు అడుగు పెడుతుండగా తల తిప్పి వెనక్కు తిరిగి చూడకుండా ఉండలేకపోయాను. కృష్ణ నేను వెళ్ళిపోవడం కోసం వేచి చూస్తున్న వాళ్ళ నిలబడి ఉన్నాడు. డొంకదారంబడి మెల్లగా నడుస్తుంటే నా మనసంతా చేదుగా, జుగుప్సగా ఎలాగో అయిపోయింది. మా ఇద్దరి మధ్య చనువుని సుందరి ఏ విధంగా ఆలోచిస్తుందో ఊహించలేనంత మూర్ఖురాలనైతే కాదు. అయినా ఇదేమిటి, నా బుర్రలో ఏం దెయ్యం ప్రవేశించింది? అలా అతిగా ఎందుకు ప్రవర్తించాను? కృష్ణ సమక్షంలో నా మనసు నేను చెప్పినట్లుగా వినదు. దాని ఇష్టం వచ్చినట్లు అది ప్రవర్తిస్తుంది. నువ్వు నా వైపు చూసినప్పుడల్లా ఏదో ఒకటి చిలిపి పని చేయాలనిపిస్తుంది. కళ్ళెత్తి నా వైపు సూటిగా చూడకు. కృష్ణ మాటలు గుర్తుకొచ్చాయి. ఈ దెయ్యం నా ఒక్కదాందే కాదు, అప్పుడప్పుడు అతన్ని ఎత్తి మీదకి కూడా స్వారీ చేస్తుంది కాబోలు. ఇంకొక 5 నిమిషాలు ఉంటే నేను ఇంటికి వచ్చేసి ఉండేదాన్ని. ఈ సాయంత్రం మధురమైన స్మృతిలా శాశ్వతంగా గుర్తుండిపోయేది. సుందరి రాక దాన్ని పూర్తిగా మార్చివేసింది. ఎంత తక్కుతూ తారుతూ నిదానంగా వచ్చినా త్వరగానే ఇంటికి చేరుకున్నాను. నన్ను చూడగానే మంగమ్మ గారు అంది, ఇదిగో వచ్చేసింది. ఏమమ్మా కోడలి పిల్ల, తోటలోకి వెళ్తున్నట్టు ఇంట్లో చెప్పలేదా? మీ అత్తయ్య నువ్వేమైపోయావనని కంగారు పడుతోంది. నేను తోటలోకి వెళ్తుంటే చూశానని చెప్పానులే. మహాతల్లి, నువ్వా ఈ వార్త వినిపించింది అనుకున్నాను. వదిన సన్నజాజి పూలు కావాలి, కోసుకొస్తానని వచ్చింది, నీకు కనిపించలేదా అంది రాజేశ్వరి. నేను ఆ మాట వినిపించుకోనట్లు అక్కడి నుంచి వచ్చేశాను. నా గుండెల్లో ఎంత వద్దనుకున్నా ఎందుకో అదుటుగానే ఉంది. సుందరికి కృష్ణ నచ్చ చెప్పుకోగలడనే విశ్వాసం ఉన్నా నా మీద నాకే కోపం, అసహ్యం కలగసాగాయి. సుందరిని బాధపెట్టాలన్నది నా ఉద్దేశ్యం కానే కాదు. నేను కొంచెం అతి చనువుగా అతనితో ప్రవర్తించిన మాట నిజమే. సుందరి రాగానే క్షమార్పణ కోరేసుకుంటాను. మా చనువులో ఎలాంటి మాలిన్యం లేదని నేను కూడా నచ్చ చెప్తాను. కృష్ణని పొలం విషయంలో ఒప్పించడానికి అలా ప్రవర్తించాల్సి వచ్చిందని అవసరమైతే అది కూడా విశదంగా వివరిస్తాను. దాదాపు 1/2 గంట తర్వాత సుందరి వచ్చింది. ఏం చేయాలో తోచని నేను ఊరికే ఉండలేక అత్తయ్య పక్కన కూర్చుని పువ్వులు మాల కట్టసాగాను. సుందరి మా ముందు నుంచే గబగబా గదిలోకి వెళ్ళిపోయింది. కొద్దిసేపు అయిన తర్వాత రాజు మా దగ్గరకు వచ్చింది. అమ్మా, వదిన ఏడుస్తోంది. ఊరు వెళ్ళిపోతానని బట్టలు సర్దుకుంటుందేమిటి అంది. అదేంటి, ఎందుకు, ఏమైంది? అత్తయ్య కంగారుగా అడిగింది. ఏమో, నేనెంత అడిగినా చెప్పడం లేదు, నువ్వు రా. అత్తయ్య లేచి గదిలోకి వెళ్ళిపోయింది. ఇంతలో సుందరే బయటకొచ్చింది. ఏంటమ్మా, ఏమైంది? సుందర్ని ఆదుర్దాగా అడిగింది అత్తయ్య. మీ అబ్బాయి నన్ను వెళ్ళిపోమన్నారు వెక్కిళ్లతో అంది. వాడా? నిన్న? ఎందుకు? వచ్చిన తర్వాత మీరే అడగండి. సుందరి నిజంగానే చాలా ఏడ్చినట్లుంది. ముఖం ఉబ్బి కళ్ళు వాచి ఉన్నాయి. అత్తయ్య సుందరి చేయి పట్టుకుంది. అసలు ఏమైందో చెప్పమ్మా. అందులో వాడు తప్పుంటే పిలిచి ముఖం వాచేలా చీవాట్లు పెడతాను. ఇంకో గంటలో పెళ్లివారు వస్తుంటే నువ్వు వెళ్ళడం ఏమిటి అంది అత్తయ్య. సుందరికి మళ్ళీ దుఃఖం ముంచుకొచ్చింది. కళ్ళ నిండా నీళ్లు తిరిగాయి. తల అడ్డంగా తిప్పుతూ,
నాకు విలువలేని చోట ఒక్క క్షణం కూడా ఉండనత్తయ్య. నా చెయ్యి వదలండి. దొడ్లో చీర ఆరవేశాను, తెచ్చుకుంటాను. నా పక్కనే కూర్చున్న మంగమ్మ నోరు తెరిచి ఇదంతా వింటోంది. అత్తయ్య సుందర్ని లోపలి గదిలోకి తీసుకువెళ్ళింది. వాళ్ళ వెంటే రాజు కూడా వెళ్ళింది. మంగమ్మ కంఠం తగ్గించి నాతో, ఇది సోద్యంగానే ఉందే, మొగుడు పెళ్ళాలి ఏదైనా ఘర్షణ పడ్డారేమో, ఆ అమ్మాయి ఏడుస్తోంది, ఏమన్నాడో ఏమిటో అంది. నాకేంటో చెప్పలేనంత కోపం వచ్చింది. కానీ తమాయించుకున్నాను. ఈ పరిస్థితుల్లో నోరు మెదపకుండా మౌనం వహించడమే ఉత్తమం. ఒక చెయ్యికి మరో చెయ్యి కలిపిన కొద్దీ శబ్దం ఎక్కువ అవుతుంది. ఇంటి నిండా బంధువులున్నారు. వాళ్ల ముందు అసహ్యంగా ఉంటుంది. అయినా కృష్ణ సుందర్ని సముదాయించి లాలించి ఏదో ఒకటి నచ్చచెప్పకుండా వెళ్ళిపోమనడమేంటి? ఆ అమ్మాయి పరుషంగా అవమానంగా ఏమైనా మాట్లాడిందా? మంగమ్మ గారిని ఎవరో పిలవడంతో లేచి వెళ్ళింది. అత్తయ్య గదిలో సుందర్ని బ్రతిమలాడడం నాకు స్పష్టంగా వినిపిస్తూనే ఉంది. వాణ్ణి ఇంటికి రాని, వచ్చిన తర్వాత విషయం ఏమిటో తెలుసుకుని నీకు నిజంగా అంత అవమానం జరిగినట్లు నాకు కూడా అనిపిస్తే నేనే పంపుతాను అంది. అరగంట తర్వాత కృష్ణ వచ్చాడు. అతని వెంట చామంతి పూల తట్ట తెచ్చిన నౌకరు అది నట్టింట పెట్టాడు. మధు పరిగెత్తుకుంటూ వచ్చి, నీకోసం ఎవరో వచ్చారన్నయ్య అన్నాడు. కృష్ణ బయటకు వెళ్ళబోతుంటే, ఒరే అబ్బాయి ఇలా రా ముందు అంటూ కొడుకుని గదిలోకి తీసుకువెళ్ళింది అత్తయ్య. కృష్ణ నా ముందు నుంచే గదిలోకి వెళ్ళాడు. నాకు ఒక్క నిమిషం అక్కడి నుండి లేచి అవతలకు వెళ్ళిపోవాలని ఎంతగానో అనిపించింది. కానీ కాళ్ళు బొత్తిగా లేవలేదు. గదిలో జరుగుతున్న సంభాషణ వినే హక్కు నాకుంది అంటూ మనసు హఠం చేయడంతో పూలు కడుతూ అక్కడే కూర్చుండిపోయాను. గదిలో నుంచి మాటలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఏమిట్రా ఇది, ఏమైంది అసలు? సుందరి వెళ్ళిపోతానంటోంది. వెళ్ళిపోతే వెళ్ళని అమ్మా, వెళ్ళదలుచుకున్న వాళ్ళు పట్టుకున్న ఆగరు. అసలు ఏమైంది? ఎందుకు నువ్వు వెళ్ళిపోమన్నావట? నేను వెళ్ళిపోమన్నానా? నేనా వెళ్ళిపోమన్నానా? అలా చెప్పిందా నీకు? కృష్ణ కంఠంలో ఆశ్చర్యం ప్రతిధ్వనించింది. అవును, అసలు రావడమే ఏడుస్తూ వచ్చింది. ఏంటి ఈ గొడవ? ఈ చెంప పెళ్లివారొస్తున్నారు, ఇంటి నిండా ఈ చుట్టాలు. అత్తయ్యకి అసలు ఊరికినే ఏడుపొస్తుంది. సుందర్ని ఇలా పిలు. ఏది, ఎక్కడుంది? దొడ్లో కూర్చుంది. ఇంట్లోకి రమ్మని ఎంత బ్రతిమిలాడినా రావడం లేదు. బండిని పిలవకపోతే నడిచి వెళ్ళిపోతుందిట. ఇంతకంటే అప్రతిష్ట ఇంకేమైనా ఉందిట్రా? రాజు, ఆ అమ్మాయిని ఇక్కడికి పిలుచుకురా. రాజు బయటకొచ్చి దొడ్లోకి వెళ్ళింది. రాజు వెంట సుందరి లోపలికొచ్చింది. రాజు బలవంతంగా లాక్కు వచ్చినట్లుగా ఆ అమ్మాయి చేయి రాజు గుప్పెట్లో చిక్కడి ఉంది. ఇదిగో అన్నయ్య, రమ్మంటే రానే రావడం లేదు, బలవంతంగా లాక్కొచ్చాను. అమ్మకేమని చెప్పావు? నేను నిన్ను వెళ్ళిపోమన్నానా? కృష్ణ కోపం అణుచుకుంటున్న స్వరంతో అన్నాడు. మీరు నా మాట వినకపోతే దాని అర్థం అంతేగా. సుందరి కంఠం ఏడుపుగా వినిపించింది. సరే, ఈ ఒక్కరోజు నువ్వు నా మాట విను. రేపటి నుంచి జీవితాంతం నీ మాట వింటాను. కృష్ణ స్వరం శాంతంగా పలికింది. నా మాటకి నాకు విలువలేని చోట పడి ఉండాల్సిన కర్మ నాకేం పట్టలేదు. నేనంత గతిలేని దాన్ని కాదు. సుందరి, ఏంటమ్మా ఆ మాటలు? అత్తయ్య మందలింపుగా అంది. మీరే చెప్పండి అత్తయ్య. నా కళ్ళతో నేను చూసిన తర్వాత నన్ను నేను ఎలా మోసం చేసుకోను? మీ మనసులో నాకు విలువ ఉందో లేదో ఈరోజే తేలిపోవాలి. మీకు ఆవిడ గారి పట్ల నిజంగా ఎలాంటి ఆకర్షణ లేకపోతే భయం ఎందుకు? భయమా? ఇంటికి వచ్చిన ఆడపిల్లని అవమానించడం మర్యాదేనా? అయితే ఇది నాకు అవమానమే. నేను అలాగే అనుకుంటాను. జరిగిన దాంట్లో నాకు బాగా ఉందని మర్చిపోతావేం? మిమ్మల్ని నేను క్షమించగలను. మగవాళ్ల బలహీనతలు నాకు తెలుసు, నేను అర్థం చేసుకోగలను. గదిలో కొద్దిసేపు నిశ్శబ్దం ఏర్పడింది. ఏమిటన్నయ్య, అసలు ఏమైంది? రాజు ఆదుర్దాగా అడగటం వినిపించింది. కృష్ణ రాజు మాట వినిపించుకోలేదు. ఇవన్నీ వదిలేయి, నిన్ను ఉండమని అడుగుతున్నాను. నీ మనసుకు బాధ లాంటిది కలిగిస్తే నన్ను క్షమించు. ఇప్పటికింకేం గొడవ చేయకు. రేపు అంతా వివరిస్తాను. నేను నిజంగా ఉండాలని మీరు అనుకుంటే ఆ అమ్మాయిని తక్షణం పంపేయండి. మీరు చెప్పలేకపోతే నేనే చెప్తాను. అది జరగని పని. అయితే నా ప్రయాణం ఆగటం అసంభవం. బాగా ఆలోచించుకో. నువ్వు ఈరోజు నా మాట వినకుండా వెళ్ళిపోయావంటే విషయం చాలా దూరం వెళ్తుంది. ఇప్పటికే వెళ్ళిందని నా భయం, అందుకే జాగ్రత్త పడాలనుకుంటున్నాను. సరే, నీ ఇష్టం. కృష్ణ లేచి అత్తయ్య పిలుస్తున్నా వినిపించుకోకుండా బయటకొచ్చేశాడు. అతని వైపు తలెత్తి చూసే సాహసం నాకు లేకపోయింది. ఇంతకంటే ఘోరమైన అవమానం నాకు ఇంకేదీ లేదనిపించింది. సుందరి నా ముందు నుంచే వెళ్ళిపోయింది. రాజు అత్తయ్య యువతలకొచ్చారు. రాజు నా దగ్గరకొచ్చింది. ఇందులో నాకు కూడా ఏదో బాగా ఉందని తెలుసుకున్న రాజు చూపులు నా ముఖం మీద కన్నార్పకుండా నిలిచినాయి.
నేను రాజు చెయ్యి పట్టి లాగి నా పక్కన కూర్చోబెట్టుకున్నాను. క్లుప్తంగా జరిగిందంతా చెప్పాను. రాజు నిశ్రేష్ఠురాలైనట్లు వినసాగింది. నేను పెద్దగా కట్టిన పూలమాల పక్కన పెడుతూ అన్నాను, రాజు, నేను వెళ్ళిపోవడానికి నాకేం అభ్యంతరం లేదు. సుందరితో చెప్పు. నేను అంటుండగానే ఆచార్యులు గారు వచ్చేశారు. పెళ్లివారు వచ్చేశారుట. వాళ్ళకి వెంటనే కాఫీలు పంపాలిట. త్వరగా ఏర్పాట్లు చూడమని తొందర చేశాడాయన. అత్తయ్య హడావిడిగా లోపలికి వెళ్ళింది. ఇల్లంతా ఒక్కసారి సందడిగా అయిపోయింది. రాజు ఇల్లంతా వెతికింది. సుందరి లేదు, వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి హఠానికి పట్టుదలకి నేను ఆశ్చర్యపోయాను. తన మాట సాగనందుకు అంత కోపమా? ఆడదానికి ఎప్పుడూ అంత తెగింపు మంచిది కాదేమో. వచ్చిన బంధువుల్లో అప్పుడే ఇది ఎలా పాకిందో ఏమో. గుసగుసలు మొదలైనాయి. నాకు ముళ్ళ మీద ఉన్నట్లుగా అనిపించింది. చకచక జరగాల్సిన పనులు జరుగుతూనే ఉన్నాయి. అత్తయ్య రాజు ముఖాలు ఆందోళనగానే ఉన్నాయి. సుందరి వెళ్ళిపోయిందని తెలియగానే అత్తయ్య వీరయ్యను వెంట వెళ్ళమని పంపింది. పెళ్లివారు భోజనానికి వచ్చి చేసి వెళ్లారు. ఇంట్లో ఉన్న బంధువులు కూడా తిని లేచారు. రాత్రి 10 గంటలు దాటింది. తాతగారు ముందు వరండాలో నుంచి కేక పెట్టారు. కమలమ్మ, ఇదిగో నీ వియ్యంకుడు వచ్చాడు. కాళ్ళు కడుక్కునేందుకు నీళ్లు తీసుకురా. రండి రండి. ఏమిటి అన్యాయం? బంధువులందరికంటే ముందు రావాల్సిన మీరు ఇంత ఆలస్యంగానా? తాతగారికి సుందరి కోపం వచ్చి వెళ్ళిపోయిన సంగతి తెలుసు. రాజు చెప్పగా వచ్చింది సుందరి తండ్రి అని తెలుసుకున్నాను. సుందరి కూడా తండ్రి వెంట వచ్చిందేమోననే ఆశతో రాజు నేను ముందు వసారా దగ్గరికి వెళ్ళి చూశాం. శేషయ్యని చూడగానే సుందరి తండ్రి అని చెప్పవచ్చు. పోలికలు అంత బాగా ఉన్నాయి. తాతగారి ఆహ్వానానికి ఆయనేం మురిసిపోలేదు. ఆయన పిలిచినట్లు లోపలికి కూడా రాలేదు. రాజు అందించిన నీళ్ల చెంబు అందుకుని కాళ్ళు కడుక్కోలేదు. కృష్ణుడెక్కడా అని అడిగాడు. ఉన్నాడు లోపల, రండి మీరు అంది అత్తయ్య ఎంతో సౌమ్యంగా. వాడిని ఇక్కడికి పిలు, వాడితో మాట్లాడడానికి వచ్చాను. ఆయన ధోరణికి రాజు అత్తయ్య ముఖముఖాలు చూసుకోవడం నేను గమనించకపోలేదు. ఇంతలో ఏదో పని మీద కృష్ణయ్య అక్కడికి వచ్చాడు. అడుగో వచ్చాడు అన్నారు తాతగారు. ఏరా, నువ్వేదో బుద్ధి గలవాడవని, బాధ్యత తెలిసిన వాడవని ఇన్నాళ్ళు అనుకుంటూ వచ్చాను. ఇదేనా నువ్వు చేసే పని? కృష్ణ ఆయనకు అభిముఖంగా ఆగాడు. అతని ముఖం కఠినంగా ఉంది. రెప్పపాటులో శేషయ్య ధోరణి కనిపెట్టినట్లున్నాడు. శాంతంగా అడిగాడు, ఇప్పుడు మీరు పోట్లాడడానికి వచ్చారా, పెళ్లికొచ్చారా? రెంటికి కాదు, నిన్ను సంజాయిషి అడగటానికి వచ్చాను. ఆడపిల్లని అర్ధరాత్రి వేళ అలా ఒంటరిగా పంపిస్తావా? నువ్వు మనిషివేనా? నీకు బుద్ధుందా? నేను ఉండమంటే వినలేదు. నేనేం చేయను? ఉండమన్నావా? ముఖాన పేడనీళ్లు చల్లి ఉండమంటే ఎవరైనా ఉంటారా? అంత సిగ్గులేని వాళ్ళు, గతిలేని వాళ్ళు ఎవర్రా? కృష్ణ ఆగ్రహం బిగపట్టినట్లు పెదవులు బిగించి ఆయన వైపు చూడసాగాడు. తాతగారు కల్పించుకుంటూ అన్నారు, శేషయ్య గారు, జరిగిందేదో జరిగింది. కాస్తని గంపంత చేసుకోవడం ఏం బాగలేదు. ఇంటి నిండా బంధువులున్నారు. మనం తర్వాత నిదానంగా మాట్లాడుకోవడం బాగుంటుందేమో. ఏంటండి మీరు కూడా అలా అంటారు? నా పిల్ల చీకట్లో ఒక్కరితి డొంకన పడి నడిచి వచ్చిందంటే దాని మనసుకి ఎంత కష్టం కలిగి ఉండాలి? అమ్మ కొడుకు ఇద్దరు జ్ఞానం ఉన్నవాళ్లేనా? పోతే పోయిందిలే అని ఊరుకుంటారు? చీకట్లో ఏ పురుగన్నా పుట్రన్నా దానికి తగిలితే అది అంత వెళ్ళిపోతానన్నప్పుడు మనిషినైనా ఇచ్చి పంపకూడదు? నువ్వు తీసుకొచ్చి దిగపెట్టకూడదు? ఆయన అరుపులకు ఇంట్లో అక్కడక్కడ ఉన్న బంధువులంతా వచ్చి అక్కడ గుమికూడారు. అంతా సోద్యంగా, కుతూహలంగా, నిశ్శబ్దంగా వినసాగారు. తను వెళ్ళినట్లే మాకు తెలియదు అన్నాడు కృష్ణ నచ్చ చెప్తున్నట్లు. తెలియదు? ఎలా తెలుస్తుందిరా? నువ్వు అసలు ఒళ్ళు తెలిసే స్థితిలో ఉన్నావా? నీకు నాతో అవసరం తీరిపోయింది. వెర్రి వెధవనాయి కట్నం డబ్బంతా ముందు నీ చేతిలో పెట్టేశాను. నీ చెల్లెలు పెళ్ళైపోతుంది. ఇక నీకు ఒకరితో పనేంటి? నేను నా కూతురు ఎట్లా పోతే నీకెందుకు? కృష్ణ ఒక అడుగు ముందుకు వేసి తెచ్చిపెట్టుకున్న సౌమ్యతతో మృదువుగా చెప్పాడు. దయుంచి మీరు ఈ విషయంలో ఇంకేమీ మాట్లాడవద్దు. మీకు ఇష్టం ఉంటే అందరు బంధువుల్లా ఉండండి, లేదంటే వెళ్ళిపోండి. తర్వాత మనం మాట్లాడుకుందాం, ఇప్పుడు కాదు. ఈ మాటలు వినగానే శేషయ్య అగ్గిలం మీద గుగ్గిలం అయ్యాడు. ఏంటి, నన్నే వెళ్ళమంటున్నావా? ఆహా, అంతటి వాడివి కూడా అయ్యావు. బేష్. ఈ కావరమంతా ఆ అమ్మాయిని చూసుకునేనా? ఒరేయ్, కాస్త వాకిట్లోకి వచ్చింది కదా అని ఇక తాళి కట్టే వచ్చి నన్ను కులుకుతున్నావేమో. మీ అత్తయ్య మామయ్య సంగతి నీకు తెలియదేమోరా? నాకు తెలుసు. నువ్వు వాళ్ళ వాకిట్లోకి వెళితే నీ మొహాన ఉమ్మేస్తారా వాళ్ళు? నీ చదువురాని పల్లెటూరు ముఖానికి పిల్లనిస్తారనుకుంటున్నావా? ముఖాన వేడినీళ్లు కొట్టి మెడబట్టి బయటికి గెంటుతారు. కృష్ణ ముఖం జేవురించినట్లయింది. కళ్ళు నిప్పులు కక్కాయి. శేషయ్య గారి భుజం పట్టి అవతలకు తోశాడు.
ఆయన ఆ తోపుకు తూలి పడబోయి ఎలాగో నిగ్రహించుకున్నాడు. ఆ కృష్ణ తొందరపడుకో. తాతగారు చప్పున కృష్ణకి ఆయనకి మధ్య అడ్డుగా వెళ్ళి నిలుచుని కృష్ణ చేతులు గట్టిగా పట్టుకున్నారు. కృష్ణ కంఠస్వరం ఉరిమినట్లుగా ఉంది. మర్యాదగా తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మను. ఏం చేస్తావురా, కొడతావా? శేషయ్య ముందుకొచ్చాడు. ఆచార్యుల గారు చప్పున శేషయ్య చేతులు పట్టుకున్నాడు. బాబు, ఏంటి గొడవ? పెద్దవారు మీరు చేయాల్సిన పనేనా? చిన్నవాళ్ళు ఏదైనా తెలియక చేస్తే సర్దుకుపోవాలి, చాటుగా మందలించాలి, అంతేగాని ఇలా నలుగురిలో నవ్వులాటగా చేసుకుంటారా? నా మాట వినండి, ఇప్పటికి తగ్గండి. ఈ బోడి నీతులన్నీ వాడికి చెప్పవయ్యా నువ్వు? నా మీద చేయి చేసుకుంటాడా? వాడి అంతు తేల్చకపోతే చూడు, నా పేరు శేషయ్యే కాదు. ఉత్తరేయం దులిపి పైన వేసుకుని వెళ్ళిపోతూ ఆగి వెనక్కు తిరిగి అత్తయ్య వైపు చూసి కళ్ళెర చేస్తూ అన్నాడు. కమలమ్మ చూడు, నన్ను అవమానించినందుకు నువ్వు నీ కొడుకు అనుభవిస్తారు. నేను పగ అంటూ వస్తే త్రాచుపామునే, గుర్తుంచుకో. ఆగ్రహావేశాల్ని, అవమానాన్ని బలవంతంగా దిగమింగుతున్నట్లు కృష్ణ దవడలు బిగుసుకున్నాయి. మిగిలిన కథ తర్వాయి భాగంలో చూద్దామండి. అంతవరకు సెలవు, నమస్కారం.